దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నేస్తమా, ఈ దినాన నీ దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమై ఉన్నది అనగా, నీవు కేవలము దేవుని క్రియలను మాత్రమే ధ్యానించు, అక్కరలేని సంగతులపై మనసు పెట్టుకొని చింతకు గురి కావద్దు. ఎందుకంటే ఆయన దేనిని ఎట్టి రీతిగా చేస్తే ఆ కార్యము అదే రీతిగా పనిచేస్తోంది. ఆయన వంకరిగా చేసిన దానిని చక్కపరిచేవాడెవ్వడూ లేడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గూర్చి తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామ మహిమ కొరకు జీవించు. ఇంకనూ ఉన్నతమైన విజయములను మేలులను నీవు ఆయన ద్వారా పొందుకుంటావు. జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డ జీవితంలో ఉన్నతమైన మేలులు ఆశీర్వాదములు అనుగ్రహించి మీ మార్గముల గుండా నాయన జీవించే అర్హతను యోగ్యతను ప్రసాదించి కాపాడమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.